హలో ఎవ్రీవన్, మార్నింగ్ అయితే 4 o'clock అవుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ ఇదైతే. పొద్దున్నే 4 o'clockకే లేసాను, పనులు బాగుంటాయి కదా అనేసి. ఆ తర్వాత ఇక ముందు రోజే బట్టలన్నీ మిషన్లో వేసి పెట్టుకున్నా అన్నమాట. ఈ విధంగా ఎండేసుకున్నా. అండ్ వర్షాకాలం ఈ బట్టలతో చాలా అంటే చాలా బాధ కదా, అక్కడ వేయాలి ఇక్కడ వేయాలి. సో ఇంట్లో కూడా కొన్ని ఇంట్లో వేసేసుకున్నా. తర్వాత ఇల్లు ఊడ్చేసి మాప్ అయితే పెట్టేసుకున్నా. ఈ విధంగా మాపు వాటర్లో సాల్ట్, పసుపు, కొంచెం క్లీనర్ వేసేసుకొని మాప్ అయితే పెట్టేసుకున్నా. తర్వాత మాకు ఇంటి బయట కూడా వాకిలి చాలా పెద్దగా ఉంటుంది. సో అదంతా కడిగేసి ఈ విధంగా ముగ్గులు పెట్టేసుకున్నా. ముగ్గులు ఎలా ఉన్నాయో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెష్ అయిన తర్వాత అమ్మవారికి ప్రసాదాలు అయితే వండుతున్నాయి. ఇక్కడ బెల్లపన్నము. నేను ప్రతి వరలక్ష్మి వ్రతం రోజు ఒక ముత్తైదువకు భోజనం అయితే పెట్టుకుంటాను. అందుకోసమని ప్రిపరేషన్ చేసుకుంటున్నా. అయితే పప్పు చారు, ఇంకా బెల్లపన్నం, పులిహోర, క్యారెట్ బీన్స్ ఫ్రై అయితే చేద్దామని అనుకున్నాము. సో దానికోసం అయితే ఇదంతా రెడీ చేసి పెట్టుకున్నా. ఒక పక్క అమ్మవారిని రెడీ చేసుకుంటూ ఇక్కడ పూజా పీఠం, ఆ తర్వాత ఇక్కడ వంట అయితే చేసుకుంటున్నాం అన్నట్టు. సో ఇద్దరం కలిసి, నేను మా వారు. ఇక్కడ వంటలు అయితే రెడీ అయిపోయాయి. అన్నము, పప్పు, చారు, క్యారెట్ ఫ్రై, అదే క్యారెట్ బీన్స్ ఫ్రై, ఇంకా బెల్లపన్నం, పులిహోర. ఇక్కడ నానబెట్టుకున్న శనగలు, ఇవైతే చాలా ఇంపార్టెంట్ కదా. ముందు రోజు నానబోసుకున్న శనగలు కూడా ప్రసాదము, వడపప్పు, ఇంకా అమ్మవారి ప్రసాదాలు. పులిహోర చేసిండ్రా. ప్రసాదాలు అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చినాయండి. నిజంగా చేస్తే అందులో ఏం వేయకుండా, అల్లము, ఎల్లిపాయ, ఉల్లిపాయ ఏం వేయకుండా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. ఈ విధంగా అమ్మవారికి అయితే అభిషేకం చేసుకొని తర్వాత పూజ చేసేసుకున్నా అన్నట్టు. చాలా బాగా జరిగింది పూజ. తర్వాత ముత్తైదు వాయనం ఇచ్చుకున్న, అమ్మవారి వాయనం, తర్వాత ముత్తైదు వాయనం ఇచ్చుకున్నా. ఈ పూజ అయినా మనకు ఉన్నంతలో భక్తితో చేసుకుంటే ఆ తృప్తే వేరు అసలు. సో ముత్తైదు వచ్చి భోజనం చేసిన తర్వాత అప్పుడు నేనైతే ఉపవాసమే ఉంటా, ఈవినింగ్ తింటా. మా వాళ్ళైతే, ఇంట్లో వాళ్ళైతే తినేశారు. ఈ విధంగా అయితే జరిగింది మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. మరి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు?